सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। सहज योगिनी सहज दायिनी सहज गुण उर्धारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। सहज आत्मानंद परमानंद सुख विस्तारिणी। सहज आत्मानंद परमानंद सुख विस्तारिणी। शक्ति रूपा विश्वरूपा मात विश्वधारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। सहज योगिनी सहज दायिनी सहज गुण उर्धारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। सब मनोरथ पूर्ण करती सकल सुख संचारिणी। सब मनोरथ पूर्ण करती सकल सुख संचारिणी। क्षमाशीला दयानी अघनाशिनी भवतारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। सहज योगिनी सहज दायिनी सहज गुण उर्धारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। चेतना जागृत करे आत्मानुभूति प्रसारिणी। चेतना जागृत करे आत्मानुभूति प्रसारिणी। शक्तिदात्री मुक्तिदात्री विघ्न बाधा तारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। सहज योगिनी सहज दायिनी सहज गुण उर्धारिणी। सहज योगिनी सहज दायिनी सहज गुण उर्धारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। स्निग्धहासिनी मधुर भाषिनी अगम निगम विचारिणी। स्निग्धहासिनी मधुर भाषिणी अगम निगम विचारिणी। स्वावलंबिनी स्वाभिमानिनी मात स्वेच्छाचारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख हारिणी। सहज योगिनी सहज दायिनी सहज गुण उर्धारिणी। स्नेह सलिला निर्मला मातेश्वरी दुख
మేడం అన్మ్యూట్ చేయండి. జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీమాతాజీ గారి ముందు 2 చేతులు జోడించి సంపూర్ణ భక్తి భావంతో అమ్మని నమస్కరించుకుని అమ్మని వేడుకుందామండి. శ్రీమాతాజీ దయచేసి మా అందరి చేత మంచిగా ధ్యానం చేయించుకోవాల్సిందిగా ప్రార్థనమ్మా. చేసేది చేయించేది ఆనందించేది అన్నీ మీరే తల్లి. ఇప్పుడు బంధం తీసుకుందామండి. ఇప్పుడు కుడి చెయ్యి ఎడమ హృదయం మీద పెట్టుకుని శ్రీమాతాజీ గారిని ప్రార్థిద్దామండి. శ్రీమాతాజీ దయచేసి మా హృదయంలోకి రావాల్సిందిగా ప్రార్థనమ్మా. మీ యొక్క పాదములు మా హృదయంలో ఉండేటట్టు అనుగ్రహించండి తల్లి. మీ యొక్క పాదం నా హృదయంలో ఉండేందుకు దయచేసి మా హృదయాన్ని పరిశుభ్రపరచాల్సిందిగా ప్రార్థనమ్మా. మీ యొక్క పాదంలో మా హృదయంలో సదా దర్శించుకునే మహాభాగ్యాన్ని మాకు కలిగించండి తల్లి. భ్రమలో పడకుండా మమ్మల్ని కాపాడండి అమ్మా. మాయ నుండి మమ్మల్ని రక్షించండి అమ్మా. వాస్తవంలో మమ్మల్ని నడిపించండి తల్లి. మీ యొక్క పాదములు మా హృదయంలో ఉన్నప్పుడు కలుగు బ్రహ్మానుభూతి దయచేసి మాకు అనుగ్రహించండి తల్లి. మీ యొక్క పాదములు మా హృదయంలో సదా పూజింపబడేటట్లు మాకు ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు కుడి చేసి శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుని, శ్రీమాతాజీ దయచేసి మా యొక్క చిత్తాన్ని శుద్ధపరచండి తల్లి. దయచేసి మా యొక్క చిత్తాన్ని శాంతపరచండి అమ్మా. మా యొక్క చిత్తం సదా మీ పాదాల చెత్త ఉండేటట్టు అనుగ్రహించండి తల్లి. దయచేసి మా యొక్క చిత్తాన్ని మీ యొక్క చిత్తంలో విలీనం చేయవలసిందిగా ప్రార్థన తల్లి. ఇప్పుడు 2 చేతులు భూమి మీద పెట్టుకుని భూమాత ప్రేయర్ తీసుకుందామండి. అమ్మా భూమాత, మీకు మా వందనములమ్మా. మీ మీద ప్రతిదినము పాదం మోపి బరువు పెడుతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. మాకు నివసించటానికి స్థలము, పీల్చటానికి ఊపిరి, గాలి, తాగడానికి నీరు, భోజ్యానికి ఆహారం ప్రసాదిస్తున్నందుకు మీకు అనంత కోటి ధన్యవాదాలమ్మా. అమ్మా భూమాత, దయచేసి మాలో ఉన్న సమస్త దోషములను, బాధలను, లోపాలను బుద్ధత్వంలోకి విలీనం చేసుకోవాల్సిందిగా ప్రార్థన తల్లి.
మీ యొక్క గొప్ప గుణాలైనటువంటి ఓర్పు, సహనం, ప్రేమతత్వాన్ని దయచేసి మాకు ప్రసాదించండమ్మా. ఇప్పుడు ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు ఉంచి, కుడి చేతిని భూమి మీద ఉంచుకొని 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుకుందామండి. 3 మహామంత్రాలు మరియు శ్రీ గణేశుని మంత్రం విందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకుందామండి. కుడి చేతిని భూమి మీద పెట్టి, ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుకొని, ఈడానాడిని శుద్ధపరచుకుందామండి. శ్రీ మాతాజీ దయచేసి భూతత్వం ద్వారా మా ఈడానాడిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థనమ్మా. మా ఈడనాడిలో ఉన్న సమస్త దోషాలను, లోపాలను, బాధలను భూతత్వంలో విలీనం చేయాల్సిందిగా ప్రార్థన తల్లి. దయచేసి మమ్మల్ని వర్తమానంలో ఉంచవలసిందిగా ప్రార్థనమ్మా. దయచేసి మాలోని శుద్ధ ఇచ్ఛను
ఇచ్ఛాశక్తిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థన తల్లి. శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్రం తీసుకుందాం అండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇప్పుడు కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకొని ఎడమ చేతిని ఆకాశం వైపు పెట్టుకుని పింగ్లా నాడిని శుద్ధపరచుకుందాం అండి. శ్రీమాతాజీ దయచేసి ఆకాశతత్వం ద్వారా మా పింగ్లా నాడిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థన తల్లి. మా పింగ్లా నాడిలో ఉన్న సమస్త లోపాలు దోషాలను ఆకాశతత్వంలోకి విలీనం చేయవలసిందిగా ప్రార్థనమ్మా. మమ్మల్ని భవిష్యత్తు కాలపు ఆలోచనలు చింతల నుంచి తొలగించి వర్తమానంలోకి తీసుకురావాల్సిందిగా ప్రార్థన తల్లి. దయచేసి మాలో బ్యాలెన్స్ తీసుకురావాల్సిందిగా ప్రార్థనమ్మా. దయచేసి మాలోని శుద్ధ క్రియాశక్తిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థన తల్లి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్రం తీసుకున్నాం అండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు రెండు చేతులు శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుకొని సుషుమ్న నాడిని శుద్ధపరచుకుందాం అండి. శ్రీ మాతాజీ దయచేసి శ్రీ పంచభూతత్వం ద్వారా మా సుషుమ్న నాడిని శుద్ధపరచవలసిందిగా ప్రార్థనమ్మా. దయచేసి మాలో సమతుల్య స్థితిని స్థిరపరచవలసిందిగా ప్రార్థన తల్లి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ మంత్రం తీసుకుందాం అండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. 2 నిమిషాలు ఇదే స్థితిలో ధ్యానం చేసుకుందాం అండి. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని శస్త్రాల మీద ఉంచుకొని శ్రీ మాతాజీ గారి అమృతవాణిని విందామండి. It's very important. It's in my room. I'll give them. You must know what's happening all around. What's happening in Bosnia, what's happening in Italy, what's happening here. You should read newspapers. You can see television also. Now when you are mature. Otherwise, if you see television, you'll go mad like other television people are. So what's the use of seeing the television? But if you see the television with a detached mind, you'll immediately get the point where you have to hit. Otherwise, you are sitting in the house, nicely covered up, mother, 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 mother. That's not so.
Ganesha gives powers to these Ganas and they fight. That's why it's called as Ganapati. If you want to call me Ganapati, then you have to like Ganas. You have to be like Ganas, who go all out and work it out in so many ways. There's so many tricks which you can play on these people and try to bring them to structure. And with you is this all-pervading power. You should not shun them. For example, laws of your countries are so horrible. Some of the laws are so horrible, the peculiar type. You should write. There's no equity, there's no sense in so many laws that you have, which are money-oriented. Say in France, they have very, very funny laws. And they never maintain the law. They don't believe in it. There's no morals, there are no laws. You write to them. You must go and see newspaper people, tell them about it. Try to now assert yourself. Unless and until you do that, nobody is going to get to Sahaja. You might get very great people out of that. You can invite some people, you can call them. The modus operandi of these gurus I have seen. They write very nice letters to all these big Johnnies as soon as they go to some house. Then they seek interview, go and see that person, talk to him. They carry, sort of, you can say, a kind of a negotiations, you can call it, or some sort of a panel will go and see them. It's all that level. And then they show them books, see now this is happening, why don't you take to it? We don't want money, this thing, that. You might get lots of people. But you have to invite them, because unless and until you invite them, they'll not come to you. So you have to invite them. And you have to tell them that we want to meet you, this is it. Out of at least 100, if not, at least 20 will reply. They would like to meet you, should say, we found out this, we found out that. So now, today, as Ganas, you have to do this special work, is to understand now you are matured enough, you have to go in the society. Now if you get upset, mother, I went there and this happened and that, it doesn't matter. You are not going to be crucified. You are not going to be murdered. And do you know there's all the time my protection on you. If you want, you can see a photograph we have. It's him. You can see that. Complete protection. It follows you. You have seen light on your heads. You are the marked people who are already sitting in the kingdom of God. Why should you be afraid? Why should you not meet people? Then also I said, make some music. Like yesterday's, I liked the way they were singing. At least you see whatever they were singing may not be pop music sort or something, but it was clear. The message should be clear. You can use pop style, doesn't matter. But the message should be clear. It should not be, I can never understand what they are singing. So every word should be clear cut. We can go all out to have real publicity. But for that, we need people who are really matured enough. Otherwise, with the slightest provocation, they get upset, start fighting. Finished. Also, we should not say that you are intellectual, you cannot understand. You said you can mentally also you can understand. We can explain to you. Prepare yourself. We can even have some sort of seminars or classes where we can discuss about these things. In the pujas, you can have some sort of a morning time is always free, some sort of a seminar or a discussion, or they call a brain trust or whatever it is. And there you can discuss things, how we can proceed, what we can do. Now the time has come, it's over. All this preparation is over. You are prepared for it. Now you have to go all out, tell people. You know these people from this Brahma Kumari, what they tell? Now the doomsday has come. You are all going to be doomed openly. And so that you give us money, you will be saved. So now you have to say that this is the last judgment. You take your realization, otherwise you will be doomed. Unless and until you take your realization, without your assent, you cannot get out of your genetic problems.
All these genetic problems can be only solved if you get your realization. So you have to tell others, get out of your personal problems. Mother, my wife has no children. It doesn't matter. There are so many children in this world. You are doing a good work by not having a child. And if you want to have a child, you can adopt a child. Then my child is like this, my child is like that, my child. So much attachment to children I have never seen. Before marriage, if they have children, I have seen people treat them better. But if they are married, they kill their children. So many people kill their children, abuse their children, do all kinds of things. But once they are Sahajogis, they, from this end to that end, they just get glued to their children. So there should be a detached attitude towards everything and no attachments. Then only you will be free. But that doesn't mean that you are not doing your duty, your nourishment that is needed. You have to give love to everyone, you have to care for everyone, but you shouldn't get attached. I have seen people, they get attached even to Sahajogis. One Sahajogi misbehaved and went out of the Sahaja. 10 Sahajogis went away with him. They are not attached to me but to that stupid Sahajogi. He went to Nepal, he learned some Vidya, he came back and they went away with him. That shows you have not developed your personality. How dare anybody influence you and say that get out of Sahaja? If you have a mature personality and responsibility, you will say, I have to do Sahaja work, that's the main thing I have to do. You must know that though you look ordinary people, but God has chosen you. If any one of you do not do Sahaja work, who will be blamed? In every aspect of life, one should understand. You see, I don't say that you give me money or anything. I don't want anything from you. As it is, you know how much I am spending. But definitely, if money is needed somewhere, you must go all out to help with money also. People will spend money in, say, races or spend money on some sort of a pub. All that money is saved now. You don't have to go to a pub, nothing. So, if money is needed, you have to spend. Then another thing is people just start asking, why so expensive? Why this? Why that? In Sahaja, everybody knows accounts. Everybody has accounts. There's nothing secret. Where money goes, what we are using for. How do you have this tent? How do you have this land? How do you have Dolio? Just think, nobody thinks like that. From where mother gets money to do all these things? I don't need such a big castle, do I? For what? I've already bought another house in London from my own money. Why? This already, we have spent so much money for this shooting camp. It's giving no money at all. Why? I don't need Sahaja, it is you people who need. And if you start saving money on that also, then I don't know what to say to you. It doesn't mean like in the church they say you must give money and all that, but your dedication. If you have the dedication, then you will yourself think that is my responsibility. On the contrary, you'll say, oh, you need money, all right. Now school has to be built. Who has built Vashi? Who has built this Ganpati Pure? Who has built such a big ashram now you'll see in Delhi? Who has donated money for Sahaja so far? You all have prospered in life. You all have got sufficient money. But what are you doing? So, in this aspect, is you have to see that you do your level best for Sahaja. Another side is your creativity. There have been very great artists who came out of Sahaja. If they have to give any present,
They'll give the smallest possible, the cheapest possible. The most expensive one, they keep it themselves and sell it. If they could give even one piece like that, we can sell it in the market, just for Sahaja. But they'll give something very cheapish, which cannot be used. It's just adding up to my personal archives. But if they give something sensible, it can be so. Then musicians who go abroad, they can give some, their programs and things can make some money. And also, if it is needed, that money can be used. Do you know, I just asked once that collect some money for India project. 1 year in Sahasrara. I must know that there were only 5,000 pounds collected. And I was so ashamed that they are still there as it is in the bank. How can you send 5,000 to India? What will they think of you? Even the school for you, it is for your children, not for Indian children. But still it will be built by Indians, I know that, or by me. Thus, we should realize that if we are wasting some money somewhere, we can utilize some money for Sahaja. We should have some money for our organization. Otherwise, this is how whatever we save on food or anything, that's very little amount. But still, we are managing. Every guru takes money outside first and then come to the puja. Outside. And that too, for real sumptuous one. I don't need any money. Even your puja money, everything you know goes into silver. Because you cannot have puja with plastics. So, to understand this, you have to have auspiciousness, holiness. Now, you call me Holy Mother, but are you respectful like that? Do you know what I am? Ganesha knew. Once, his father said that whosoever goes round the Mother Earth first, I'll give that person a present. So, another brother, Kartikeya, he had a nice vahana, a nice vehicle, was a peacock. While Ganesha had just a little rat, a mouse. He could never have competed with him. So he said, who is greater than my mother? She is the greatest of all. What is this Mother Earth or anyone? She can create so many Mother Earths like that. So she just went round her and he got the prize. And this Kartikeya was still flying. So that is what it is, to understand the auspiciousness. I mean, though I must say I am a Mahamaya, no doubt, it's not easy. You will never know me fully, never. That should not be, because then you won't sit here, you'll all run away. But despite that, try to understand. As Ganesha has understood his mother, you have to understand. That extent is rather difficult, but still try. That this is the power sitting before. How we behave, how we talk, how we take decisions, what we do is all wrong. If this doesn't penetrate into your brains, that means Kundalini has not come there. People could not raise even one Kundalini, one person's Kundalini. Even this artist who came, she said, how can it be possible? I am not I've done nothing. I am not a person who is a saint. How can I get realization? She was telling me like this. How can it be, Mother? But you all got it, no doubt. None of you have doubts about it. And not only that it's happening through me, but you also can do it now. Who can do this kind of a thing in the history of spirituality? But I keep a kind of a image of myself. I joke, I make fun, I do everything just like a normal mother. But that should not give you liberties. That should not. Some people have written very rude letters to me, I must tell you. Be careful.
You can't write rude letters to me. Better not. When you suffer, then you will say, Mother, this has happened, that has happened. You have no business to write rude letters to me. And though I read them, and I forgive, no doubt, because you are ignorant. But you must have knowledge. You must understand this, that whom are you writing and what you are writing. This side is, of course, we have to see that Sri Ganesha has also a parasha in his hand. He is one of the most strict deity, very strict. Others may little bit hesitate, but he cannot tolerate. That's why Christ has said that I will tolerate anything against me, but nothing against the Holy Ghost. Clearly he has warned. Clearly. Because he has a parasha in his hand. And people get punished, no doubt. So this is another thing one has to understand, that Sri Ganesha has this parasha. And you too all have this parasha in your hand, which you don't know. Anybody who will try to trouble you will be in trouble. But what is missing is the faith. Not blind, but enlightened faith. If you have enlightened faith, then it works. There's one gentleman working in London airport. He's an Indian, but I think he was looked after by some Western foreigner people. Very good man. So he cannot come to programs, he's very busy and all that, he cannot. But if I am in the airport, he knows I am there. Some people try to trouble him. So he said that, don't trouble me, my mother is very strong, and don't trouble me. They wouldn't listen. 3 of them. And 3 of them next day lost their jobs. They said, why? I said, we don't know. The boss told us you get out of jobs. We don't know how we lost our jobs. And still today they haven't got jobs. He said, I told you. He said, who is your mother? Let us meet her also. You see, this is what has happened to us. Sorry. But nothing works out now. So you must have full faith in Sahaja, in me, and in yourself. Those who do not have faith in themselves, how can they have faith in others? This is another one thing you must understand, that you have tremendous powers. Tremendous powers, if you have faith. You just pray. Mother, I want this gentleman to be cured, or this lady to be cured. It will be cured. You don't have to even touch that person. But your faith. Like yesterday, they brought one lady. I was very busy. I was talking, doing this. These are the only 2-3 days when I have to really work very hard with other problems. And I couldn't see her. I said, why don't you go and cure? You can cure. Why should any Sahaja suffer from anything when there are other Sahajogis? Why should I cure anymore? You all just put your hands and see if you can cure or not. Even your prayers are so powerful, you have no idea. Just pray. You have got the parasha in your hand, and nobody can harm. And you have got the hand that can bless others. You have got that. You start your generosity and see, the Lakshmi will flow. But if you are not generous, calculating each and every pie, finished. Why should you? The Lakshmi will serve you. Know your powers. As Sri Ganesha knew it very well. He never bothered. Even with an elephant head, he managed so many things. With human heads, you should manage much better. But you need elephant heads. Then another thing he has, that he is a satisfied person, extremely satisfied.
What he eats is the modaka they have given me just now here. Is the modaka he eats. So, that means that he eats something which is substantial, which has got all these dry fruits and everything in it. That's what he eats. And that is one capacity he has to eat, because you can please him by giving him things. But mine is just the other way around. I can't eat much and you want to give me. I don't know, he has taken all my capacity to eat, I think. But he can eat well. And whatever you eat, if you think of him, Sri Ganesha, I offer you this food also. You will never find dearth of food at all. Never. Anything you want, like the other day it was very hot. They said, Mother, cool it down. I said, all right. As soon as I cooled it down, left to the right, Sri Ganesha comes up. So he came with full force. He cooled it down and drained and drained and drained. Brought water also, because there was no water in these streams. You had to do your foot soaking, so water came out. And water testing, it in one thing, how much happened? He tested you, he saw you, nothing happened. Even a little tent was not blown off. It was all fun. This is what is that you are also a testing ground for others. Immediately you will know what sort of a man is. You are so powerful. Use your powers. Use your powers. But what happens if your attention is on other things? It's not pure. Attention is on other. Keep attention on Sri Ganesh. Keep attention on me. Everything will work out. Why should you work when he is there to work out everything for you? His ganas are there to work out for you. So put your attention in such a way that you know you are alert, daksha. You are alert. You know where is your attention. And then you see the attention, how it works. I never expected that I'll mature you so fast, but you have matured. But unless until you know yourself fully what you have got, how am I to give you certificate? Even if I give certificate, you won't believe. Like they say, you are graduated. Now you are not only graduated, but you are masters. Otherwise, I would never have told you to ask for Guru Pada. You are Pravinas now. Praveen means a master. Use your mastery. But still you are sitting at home, this, that. My father is sick. Go and treat him. You are a master. Like Sri Ganesha, such a little thing like that is the master. You are also masters. The ladies also should know they are also masters. Instead of getting involved into smaller things and brick bats and all that, rise. The another great quality of him is that he uses his teeth to write. Teeth come to you from Sri Krishna. Wisdom of Sri Krishna, which becomes the Virat, the brain. So he uses the teeth to write. He wrote Mahabharata with his teeth. So it is said that you must use your brain with the enlightenment of Sri Krishna and write and produce it into books. All these gurus have been successful because they created books. And these books were read by people and they were so much
impressed, because anything black and white becomes something great. You can also make nice dramas as you had made. You can approach the televisions and things that we have a nice drama for children. Now think about going into people. Live with the society, live with them, deliver to them what you have got. It is your duty. Is not only that, but it is also, it's a special privilege to you. I mean, for today, as it is, we had to delay, and I've tried to give you some points about Sri Ganesh. I think even if you give me 100 lectures, I cannot finish it. It's so great. It's like an ocean to me. So I hope you will understand the essential, fundamental principles of Sri Ganesha. And what is innocence is. First is wisdom. May God bless you. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మన చిత్తాన్ని సష్టారం మీద ఉంచుకొని ఇదే స్థితిలో ధ్యానం చేసుకుందాం అండి. జై శ్రీ మాతాజీ. ఈ స్పీచ్ శ్రీ మాతాజీ గారు శ్రీ గణేష పూజలో ఇచ్చారండి. నిన్నటిది సగభాగం విన్నాం, ఇవాళ రిమైనింగ్ సగం భాగం విన్నాము. దాని తెలుగు అనువాదం చెప్పుకుందాం ఇప్పుడు. శ్రీ గణేశుడు గణాలకు పోరాడే శక్తినిస్తారు. అందుచేతనే ఆయన్ను గణపతి అని పిలుస్తారు. మీరు నన్ను గణపతి అని పిలవాలి అనుకుంటే మీరు గణాల వలె ఉండాలి. మీరు గణాల వలె బయటకు వెళ్ళి పని చేయాలి. ఈ ప్రజలను సహజయోగంలోకి తీసుకురావడానికి అనేక మార్గాలు, యుక్తులు ఉన్నాయి. సర్వవ్యాపక శక్తి మీకు తోడుగా ఉంది. మీరు వారిని దూరం పెట్టకండి. ఉదాహరణకు మీ దేశాల్లోని చట్టాలు చాలా భయంకరమైనవి. కొన్ని చట్టాలు ఇంకా భయంకరమైనవి, విచిత్రమైనవి. మీరు రావాలి. మీకున్న చట్టాల్లో ధర్మం, అర్థం లేవు అని. అవన్నీ డబ్బు ఆధారితమైనవన్నీ. ఫ్రాన్స్ లోని చట్టాలు చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. వారు ఎప్పుడూ చట్టాన్ని పాటించరు. దానిలో వారికి నమ్మకం లేదు. అక్కడ నైతికత లేదు. అక్కడ చట్టాలు లేవు. మీరు వారికి రాయండి. వార్తాపత్రికలు నిర్వహించే వారిని వెళ్లి కలవండి. వారికి దీని గురించి చెప్పండి. ఇప్పుడు మీకు మీరు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. మీరు అలా చేయనంత వరకు ఎవరూ సహజీవనంలోనికి రాలేరు. వారిలో నుండి గొప్ప వ్యక్తులు రావచ్చు కూడా. మీరు కొంతమందిని పిలిచి ఆహ్వానించండి. ఈ గురువుల యొక్క కార్యనిర్వహణ పద్ధతిని నేను చూశాను. వారు పెద్ద పెద్ద వారికి చాలా చక్కని ఉత్తరాలు రాస్తారు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి ఇంటర్వ్యూ కావాలి అని వారితో మాట్లాడతారు. ముఖాముఖి వెళ్ళి కలిసి ఒక్కొక్కరికి రాయబారాలు లాంటివి చేస్తారు. అదంతా ఆ స్థాయిలో ఉంటుంది.
అప్పుడు వారికి పుస్తకాలు చూపిస్తారు. చూడండి ఇలా జరుగుతోంది. దీన్ని మీరు ఎందుకు తీసుకోకూడదు? మాకు డబ్బేం అవసరం లేదు. ఇలాగా, అలాగా అని చెప్తారు. చాలా మందే వస్తారు. అయితే మీరు వారిని ఆహ్వానించాలి. మీరు వారిని ఆహ్వానిస్తేనే తప్ప వారు మీ వద్దకు రారు. కాబట్టి మీరు వారిని ఆహ్వానించి వారితో మేము మిమ్మల్ని కేవలం కలవాలి అంతే అని చెప్పాలి. ఇలా ఒక 100 మందికి చెప్తే ఒక 20 మంది అయినా సమాధానం ఇస్తారు. వారు మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతారు. మేము దాన్ని కనుగొన్నాము, దీన్ని కనుగొన్నాము అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఈరోజు శ్రీ గణేశుని యొక్క గణాలుగా మీరు ఈ ప్రత్యేకమైన పని చేయాలి. మీరు తగినంతగా పరిణితి చెందారని అర్థం చేసుకోవాలి. మీరు సమాజంలోకి వెళ్ళాలి. శ్రీమాతాజీ నేను అక్కడికి వెళ్ళాను, ఇది జరిగింది, అది జరిగింది అని మీరు చింతిస్తూ కూర్చోకూడదు. పర్వాలేదు. మీరేమీ సిలువ వేయబడలేదు. హత్య చేయబడరు. ఎల్లప్పుడూ నా రక్షణ మీకు ఉంటుంది అని మీకు తెలుసు. మీకు కావాలంటే ఇక్కడ ఉన్న చిత్రపటాన్ని చూడవచ్చు. మీకు పూర్తి రక్షణ కనబడుతుంది. మిమ్మల్ని అది అనుసరిస్తుంది. మీ తలపైన ఆ కాంతిని చూడవచ్చు. భగవంతుని సామ్రాజ్యంలోనికి వెళ్ళటానికి మీరు ఎన్నుకోబడి ఉన్నారు. మీరు ఇప్పటికే ఆ సామ్రాజ్యంలో కూర్చుని ఉన్నారు. మీరు ఎందుకు భయపడాలి? ఎందుకు ఇతరులని కలవకూడదు? సరే ఇప్పుడు మీరు పాటలు పాడండి. నిన్న వారు పాటలు పాడిన విధానం నాకు నచ్చింది. వారు ఏమి పాడినప్పటికీ పాప్ మ్యూజిక్ లేదా ఇంకేదైనా అయినా ఉండవచ్చు. కానీ అది స్పష్టంగా ఉంది. సందేశం స్పష్టంగా ఉండాలి. మీరు పాప్ విధానం ఉపయోగించినా పర్వాలేదు. కానీ సందేశం స్పష్టంగా ఉండాలి. వాళ్ళు ఏమి పాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదనే విధంగా ఉండకూడదు. కాబట్టి ప్రతి పదము స్పష్టంగా ఉండాలి. వాస్తవమైన ప్రచారం చేయటానికి మనం బయటకు వెళ్ళాలి. కానీ దానికోసం నిజంగా పరిపక్వత చెందిన వాళ్ళు కావాలి. లేదంటే వారు చిన్న విషయాలకే కలత చెంది రెచ్చిపోయి దెబ్బలాట మొదలు పెడతారు. ఇక అంతే. మీరు మేధావులు, మీకు అర్థం కాదు అని అనకూడదు. మీరు మానసికంగా కూడా అర్థం చేసుకోగలరు. మీకు మేము వివరించగలము అని చెప్పాలి. మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. ఇటువంటి విషయాలను చర్చించుకోవటానికి సెమినార్లు, క్లాసులు కూడా పెట్టుకోవచ్చు. పూజల్లో కూడా ఉదయం సమయం ఖాళీగా ఉంటుంది. ఇటువంటి సెమినార్ లేదా చర్చలు మనము పెట్టుకోవచ్చు. అక్కడ మనం ఎలా ముందుకెళ్ళాలి, ఏం చెయ్యాలి అలాంటివి చర్చించుకోవచ్చు. ఇప్పుడు సమయం వచ్చింది. మీరు ఇప్పుడు తయారై సిద్ధంగా ఉన్నారు. మీరందరూ బయటకు వెళ్లి ప్రజలకు చెప్పండి. బ్రహ్మకుమారుల్ని చూడండి. వారు ప్రళయకాలం వచ్చేసింది. మీరందరూ దుర్భర పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మాకు ధనం ఇవ్వండి. మీరు కాపాడబడతారు అని బాహాటంగా చెప్తారు. మీకు తెలుసా? కాబట్టి ఇప్పుడు మీరు ఇది ఆఖరి తీర్పు సమయము. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందండి. లేదంటే మీ జీవితాలు దుర్భరమైపోతాయని చెప్పండి. మీరు ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నతిని పొందలేకపోయినట్లయితే ఈ జన్యుపరమైన సమస్యల నుండి బయటపడలేరు. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందితేనే ఈ జన్యుపరమైన సమస్యలు పరిష్కరింపబడతాయి. మీరు ఇతరులకు మీ యొక్క వ్యక్తిగత సమస్యల నుండి బయటపడండి అని చెప్పండి. శ్రీమాతాజీ నా భార్యకు పిల్లలు లేరు అని చెప్తారు. ఏమీ పర్వాలేదు. ప్రపంచంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. మీకు పిల్లలు లేకపోవటం కూడా మంచిదే. మీకు పిల్లలు కావాలనుకుంటే ఎవరినైనా దత్తత తీసుకోండి. నా పిల్లవాడు ఇలా ఉన్నాడు, నా పిల్లవాడు అలా ఉన్నాడని, నా పిల్లవాడు అని ఇలా పిల్లలతో ఎక్కువ బంధాన్ని ఏర్పరచుకుంటారు. ఇంత ఎక్కువ బంధాన్ని కలిగి ఉండటాన్ని నేను ఎప్పుడు చూడలేదు. వివాహం ముందు పిల్లలను బాగానే చూస్తారు. కానీ వారు వివాహం చేసుకుంటే వారి పిల్లల్ని వారే చంపుకుంటారు. చాలా మంది తన పిల్లల్ని చంపుతారు, తిడతారు. ఇటువంటివి అన్నీ చేస్తారు. కానీ వారు సహజయోగంలోనికి వచ్చాక మాత్రం ఈ చివరి నుండి ఆ చివరి వరకు వారి పిల్లలతో అంటిపెట్టుకొని ఉంటారు. అయితే అన్నిటికీ మనం బాహ్య బంధరాహిత్యం కలిగి ఉండాలి. బంధం ఉండకూడదు. అప్పుడే మనం స్వేచ్ఛగా ఉంటాము. అలాగని మీ పని మీరు చేయటం లేదని కానీ, అవసరమైన పోషణ ఇవ్వటం లేదని కాదు. అందరికీ ప్రేమని ఇవ్వాలి. మీరు అందరినీ సంరక్షించాలి. అంతేకాని మీరు వారితో బంధం ఏర్పరచుకోకూడదు. నేను కొంతమందిని చూశాను. వారు సహజయోగులతో కూడా ఎక్కువ బంధాన్ని కలిగి ఉంటారు. ఒక సహజయోగి తప్పుగా ప్రవర్తించి సహజయోగం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. 10 మంది యోగులు అతనితో కూడా వెళ్ళిపోయారు. వారు నాతో బంధం ఏర్పరచుకోలేదు. కానీ ఆ తెలివి తక్కువ సహజయోగితో ఏర్పరచుకున్నారు. అతను నేపాల్ వెళ్లి ఆ విద్యను నేర్చుకొని తిరిగి వచ్చాడు. వారు అతనితో వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని మీరు అభివృద్ధి పరుచుకోలేదు అని తెలుస్తుంది. ఎవరికైనా ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని మార్చివేసి సహజయోగం నుండి బయటికి వచ్చేయమని చెప్తారు.
మీకు పరిపక్వత చెందిన వ్యక్తిత్వం మరియు బాధ్యత ఉంటే మీరు వారితో నేను సహజయోగం యొక్క పనిని చేయాలి. నేను చేయవలసిన ముఖ్యమైన పని అదే అని చెప్తారు. మీరు సాధారణ ప్రజల్లా కనిపించినప్పటికీ భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని మీరు తెలుసుకోవాలి. మీలో ఎవరైనా సహజయోగం యొక్క పని అర్థం చేసుకోవాలి. మీరు నాకు డబ్బులు కానీ ఇంకేమీ ఇవ్వాలి అని నేనెప్పుడు చెప్పను. మీ నుండి నాకు ఏమీ వద్దు. నేను దీనికోసం ఎంత ఖర్చు పెడుతున్నానో మీకు తెలుసు. కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట డబ్బు అవసరం పడితే అప్పుడు మీరందరూ శాయశక్తులా సహాయపడాలి. ప్రజలు గుర్రపు పందాల్లో, పబ్బుల్లో అలాంటి వాటిల్లో డబ్బు ఖర్చు పెడతారు. అలాంటి డబ్బంతా ఇప్పుడు ఆదా అయింది. మీరు పబ్‌లకు కానీ, అలాంటి వాటికి కానీ వెళ్ళనవసరం లేదు. కాబట్టి డబ్బులు అవసరం వచ్చినప్పుడు మీరు తప్పక ఖర్చు పెట్టాలి. ఇంకొక విషయం, ప్రజలు ఇంత ఖరీదైనది ఎందుకు? అదెందుకు? ఇదెందుకు? అని అడగటం మొదలుపెడతారు. సహజీవుల్లో అందరికీ లెక్కలు వచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర లెక్కలున్నాయి. ఇక్కడ ఏది రహస్యం కాదు. డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? దేనికి ఉపయోగిస్తున్నాము? మీరు ఈ టెంట్ ఎలా వచ్చింది? ఈ స్థలం ఎలా వచ్చింది? డెగ్యూ ఎలా వచ్చింది? ఆలోచించండి. ఈ పనులన్నీ చేయటానికి శ్రీ మాతాజీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎ ఎవరు ఇలా ఆలోచించరు. నాకేమి పెద్ద కోట అవసరం లేదు. నాకు అవసరమా? దేనికోసం? ఇప్పటికే నా సొంత డబ్బులతో నేను లండన్‌లో ఇంకో ఇల్లు కొన్నాను. ఎందుకు? ఈ షుడి క్యాంప్ కోసమై ఇప్పటికే మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టారు. దీనివల్ల రాబడి ఏమీ రాదు. నాకు సహజయోగం అవసరం లేదు. అది మీకే అవసరం. కాబట్టి దీనిలో కూడా మీరు డబ్బులు ఆదా చేయాలనుకుంటే మిమ్మల్ని ఏమనాలో నాకు తెలీదు. చర్చిలో వాళ్ళు దేనికో దానికి డబ్బులు ఇవ్వమంటారు. ఇక్కడ అర్థం అది కాదు. కానీ మీ అంకిత భావం ముఖ్యం. మీ ఆ అంకిత భావం ఉంటే అద్ ఇది నా బాధ్యత అని ఆలోచిస్తారు. దీనికి వ్యతిరేకంగా మీరు మీకు డబ్బులు కావాలా? మంచిది అంటారు. ఇప్పుడు స్కూల్ కట్టాలి. వాసిని ఎవరు నిర్మించారు? గణపతి పూలేని ఎవరు నిర్మించారు? ఢిల్లీలో మీరు చూస్తున్న పెద్ద ఆశ్రమాన్ని ఎవరు నిర్మించారు? ఇప్పటి వరకు సహజయోగానికి ఎవరు డబ్బులిచ్చారు? మీరందరూ జీవితంలో అభివృద్ధి చెందారు. మీ దగ్గర సరిపడా డబ్బులున్నాయి. కానీ మీరు ఏమి చేస్తున్నారు? కాబట్టి ఆ అంశం మీద సహజయోగానికి మనం చేయగలిగిందంతా చెయ్యాలి. ఇంకోవైపు మీ సృజనాత్మక శక్తి సహజయోగం ద్వారా వచ్చిన గొప్ప కళాకారులు ఉన్నారు. వారు ఎవరికైనా బహుమతి ఇవ్వాల్సి వస్తే అతి చిన్నవి, తక్కువ నాణ్యత గలవి ఇస్తారు. బాగా ఖరీదైనవి వారి వద్దనే ఉంచుకొని అమ్మేస్తారు. వారు అటువంటిది ఒకటైనా ఇవ్వగలిగితే వాటిని మనం సహజయోగం కోసం బజార్‌లో అమ్మవచ్చు. కానీ వారు చాలా చవకమైనవి, అవసరం లేనివి ఇస్తారు. అది కేవలం నా వ్యక్తిగతమైన వస్తువుల్లో పెట్టుకోవటానికి మాత్రమే పనికొస్తాయి. ఏదైనా కొంత అర్థవంతమైన వాటిని ఇస్తే వాటిని అమ్మవచ్చు. విదేశాలకు వెళ్ళే కళాకారులు వారి కార్యక్రమాలు మరియు ఇతర వాటి వలన కొంత డబ్బు సంపాదించగలరు. అవసరమైనప్పుడు ఆ డబ్బులు వాడుకోవచ్చు. మీకు తెలుసా? నేనొకసారి ఇండియన్ ప్రాజెక్ట్ కోసం విరాళాలు సేకరించమని ఒక సహస్రార పూజలో చెప్పాను. కేవలం ఒక 5,000 పౌండ్లు మాత్రమే వచ్చాయి. నేను దానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఇవి ఇంకా అక్కడ బ్యాంక్‌లో అలానే ఉన్నాయి. కేవలం 5,000 విరాళం భారతదేశానికి ఎలా పంపించాలనుకున్నారు? మీ గురించి వాళ్ళు ఏమనుకుంటారు? ఆ స్కూల్ కూడా మీ పిల్లల కోసమే. భారతదేశంలో ఉన్న పిల్లల కోసం కాదు. అయినప్పటికీ అది కూడా భారతీయులు కడతారు. లేదా నేను కడతాను. అది నాకు తెలుసు. కాబట్టి ఎక్కడో డబ్బులు వృధా చేసే బదులు సహజయోగం కోసం కొంత డబ్బులు ఉపయోగించవచ్చు అని మనం తెలుసుకోవాలి. మనం సంస్థకు కొంత డబ్బు ఉండాలి. లేదంటే ఆహార విషయము లేదా మరేదైనా విషయంలో ఆదా చేసేది చాలా తక్కువ మొత్తం. అయినప్పటికీ ఎలాగో ఒకలాగా నిర్వహిస్తున్నాను. వేరే చోట అయితే ప్రతి గురువు మొదట బయట డబ్బులు తీసుకొని అప్పుడు పూజకి వస్తారు. అది కూడా సమృద్ధిగా ఉండాలి. నాకు డబ్బు ఏమీ అవసరం లేదు. మీరు పూజలకు ఇచ్చే డబ్బుతో కూడా వెండి వస్తువులు సమకూరుతాయి అని మీకు తెలుసు. ఎందుచేతనంటే ప్లాస్టిక్ వస్తువులతో పూజ నిర్వహించుకోలేము. కాబట్టి ఇది అర్థమవ్వాలి అంటే మీరు శుభము, పవిత్రత కలిగి ఉండాలి. మీరు నన్ను పవిత్రమైన తల్లి అని పిలుస్తారు. కానీ మీరు అంతటి గౌరవాన్ని చూపిస్తున్నారా? నేను ఏమిటో మీకు తెలుసా? గణేశునికి తెలుసు. ఒకసారి ఆయన తండ్రి ఎవరైతే భూమాతను చుట్టి ముందుగా వస్తారో వారికి నేను ఒక బహుమతిని ఇస్తానని చెప్పారు. ఆయన సోదరుడు కార్తికేయునికి మంచి వాహనముంది. అది ఒక నెమలి. కానీ గణేశుని వాహనంగా చిన్న ఎలుక మాత్రమే ఉంది. అందుచేత అతనితో ఎప్పటికీ పోటీ పడలేరు. కాబట్టి అతను నా తల్లి కన్నా ఉన్నతమైన వారు ఇంకెవరున్నారు? అందరికంటే మహోన్నతమైనది ఆమెయే. ఈ భూమాత కానీ, ఇంకెవరు కానీ ఆమె ముందు ఎంత?
ఆమె ఇటువంటి చాలా భూమాతలను సృష్టించగలరు అని చెప్పి అతను ఆమె చుట్టూనే ప్రదక్షిణం చేసి బహుమతిని పొందారు. కార్తికేయుడు ఇంకా ఎగురుతూనే ఉన్నారు. కాబట్టి ఈ శుభత్వాన్ని అర్థం చేసుకోవటము అనేది చాలా ఇలా ఉంటుంది. అంటే నేను మహామాయను. సందేహం లేదు. అయినప్పటికీ ఇది సులభం కాదు. మీరు ఎప్పటికీ నన్ను పూర్తిగా తెలుసుకోలేరు. అది జరగకూడదు కూడా. ఎందుకంటే అప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉండరు. మీరందరూ పారిపోతారు. అయినా కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎలాగైతే శ్రీ గణేశుడు తన తల్లిని అర్థం చేసుకున్నాడో, అలాగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ శక్తి మీ ముందరే కూర్చుని ఉన్నారు అని అర్థం చేసుకోవటం కష్టమైన విషయమే. అయినా ప్రయత్నించండి. మన ప్రవర్తన, మన మాట తీరు, తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు సరైనవి కాదు. ఇది మీ మెదడులోకి చొచ్చుకొని పోయినట్లయితే దానర్థం కుండలిని అక్కడకు రాలేదని అర్థం. ప్రజలు ఒక్క వ్యక్తి యొక్క కుండలిని కూడా జాగృతి పరచలేకపోయారు. ఇక్కడికి వచ్చిన కళాకారిణి కూడా ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను అలాంటి దాన్ని కాదు. నేను ఏమీ చేయలేదు. నేను ఒక సాధువు వంటి వ్యక్తిని కాదు. నేను ఎలా ఆత్మసాక్షాత్కారం పొందగలను? అని నాతో ఆమె ఇలా అన్నది. ఇది ఎలా జరుగుతుంది శ్రీమాతాజీ అని. కానీ మీరందరూ పొందారు. మీకెవ్వరికీ ఈ విషయంలో సందేహాలు లేవు. ఇది నా ద్వారానే జరగడమే కాకుండా మీరు కూడా చేయగలుగుతున్నారు. ఆధ్యాత్మిక చరిత్రలో ఈ విధంగా ఎవరు చేయగలరు? నేను రాకున్న ఈ రూపురేఖలు యొక్క ఒక రకమైన చిత్రపటాన్ని పెట్టుకుని మాడుతూ, తమాషా చేస్తూ ఒక సాధారణమైన తల్లి వల్లే అన్నీ చేస్తున్నాను. అలాగని మీరు నా పట్ల స్వతంత్రాన్ని తీసుకోకూడదు. ఏం మాత్రం కూడదు. కొంతమంది నాకు చాలా అమర్యాదపు ఉత్తరాలు రాశారు. జాగ్రత్తగా ఉండండి. అటువంటి సభ్యత లేని ఉత్తరాలు రాయకూడదని మీకు చెప్తున్నాను. మీరు బాధలు పడుతున్నప్పుడు శ్రీమాతాజీ ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్తారు. మీరు నాకు సభ్యత లేని ఉత్తరాలు రాయవలసిన అవసరం లేదు. నేను వాటిని చదివినప్పటికీ వారిని నేను క్షమిస్తాను. దానిలో సందేహం లేదు. ఎందుకంటే మీరు అజ్ఞానంతో రాశారు. మీరు ఎవరికి రాస్తున్నారో, ఏమిటి రాస్తున్నారో అనే జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. మీరు అర్థం చేసుకోవాలి. ఒకవైపు శ్రీ గణేశుని చేతిలో పరశు కూడా ఉంటుంది. మీరు చూడండి, కఠినమైన దేశాల్లో ఆయన ఒకరు. కఠినమైన దేవతల్లో ఆయన ఒకరు. ఆయన కఠినంగా వ్యవహరిస్తారు. ఇతరులు కొంచెం సంకోచిస్తారు. కానీ ఈయన భరించలేరు. అందువల్లనే క్రీస్తు నాకు వ్యతిరేకంగా ఏమి చేసినా భరిస్తాను. కానీ పవిత్రమైన ఆత్మకు వ్యతిరేకంగా కాదు అని చెప్పారు. ఆయన స్పష్టంగా హెచ్చరించారు. ఎందుకంటే ఆయన చేతిలో పరుసు ఉంది. మరియు దానితో ప్రజలు శిక్షింపబడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే శ్రీ గణేశుని వద్ద పరుసు ఉంది. మీ అందరి చేతుల్లో కూడా ఈ పరుసు ఉన్నదని మీకు తెలియదు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే వారు కూడా ఇబ్బంది పడతారు. అయితే ఇక్కడ లోపించినది మీ నమ్మకం. అది గురుడి నమ్మకం కాదు. ప్రకాశవంతమైన నమ్మకంగా ఉండాలి. మీకు ప్రకాశవంతమైన నమ్మకం ఉంటే అప్పుడు అది పనిచేస్తుంది. లండన్ విమానాశ్రయంలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆయన భారతీయుడు. కానీ అతను కొందరి విదేశీయుల క్రింద పనిచేస్తున్నట్లు ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి. అతను చాలా పని ఒత్తిడిలో ఉండి కార్యక్రమానికి రాలేకపోయేవాడు. కానీ నేను విమానాశ్రయంలో ఉంటే అతనికి నేను అక్కడ ఉన్నానని తెలిసేది. కొంతమంది అతన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు అతను వారితో, నన్ను ఇబ్బంది పెట్టకండి. మా తల్లి చాలా శక్తివంతురాలు. నన్ను ఇబ్బంది పెట్టకండి అని అన్నాడు. అందులో ముగ్గురు వినలేదు. వారి ముగ్గురికి తర్వాత రోజున ఉద్యోగాలు పోయాయి. అతను ఎందుచేత మీ ఉద్యోగాలు పోయాయని అడిగాడు. వారు, మాకు తెలియదు. మా యజమాని మీరు ఉద్యోగాలు మానేయండి అన్నాడు. మా ఉద్యోగాలు ఎందుకు పోయాయో కూడా మాకు తెలియదు అన్నారు. ఈ రోజు వరకు వారికి ఉద్యోగాలు దొరకలేదు. అతను, నేను మీకు చెప్పాను కదా అన్నాడు. అప్పుడు వారు, మీ తల్లి ఎవరు? మేము కూడా ఆమెను కలుస్తాము. మాకు చూడు ఇలా జరిగింది. నీకు ఇలా చేసినందుకు మిమ్మల్ని క్షమించు అన్నారు. కానీ ఇక అప్పుడు అదేమీ పని చేయలేదు. కాబట్టి మీకు సహజయోగం పైన, నా పైన మరియు మీ పైన పూర్తి నమ్మకం ఉండాలి. వారిపైన వారికి నమ్మకం లేనప్పుడు ఇతరులపై నమ్మకం ఎలా ఉంటుంది? మీకు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, మీకు అత్యుత్తమైన శక్తులున్నాయి. మీకు నమ్మకం ఉంటేనే ఆ శక్తులు పనిచేస్తాయి. మీరు కేవలం శ్రీమాతాజీ ఈ వ్యక్తికి స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నాను అని ప్రార్థిస్తే చాలు. వారికి స్వస్థత చేకూరుతుంది. మీరు ఆ వ్యక్తిని ముట్టుకోనవసరం లేదు కూడా. కానీ నమ్మకం ఉండాలి. నిన్న ఒక ఆమెను తీసుకువచ్చారు. నేను చాలా బిజీగా ఉన్నాను. నేను మాట్లాడుతూనే వేరే పనులు చేస్తూ ఉన్నాను.
ఈ సమస్యలన్నిటిపైన కష్టపడి పని చేయటానికి నిజానికి 2, 3 రోజులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి నేను ఆమెను చూడలేకపోయాను. నేను మీరు ఎందుకు వెళ్లి ఆమెకు నయం చేయకూడదు? మీరు చేయగలరు అని వారితో అన్నాను. ఇతర సహజయోగులు ఉన్నప్పుడు ఏ సహజయోగి అయినా ఎందుకు బాధపడాలి? ఇంకా నేను ఎందుకు నయం చేయాలి? మీరందరూ మీ చేతులు పెట్టి మీరు నయం చేయగలరో లేదో చూడండి. మీ ప్రార్థనలు కూడా చాలా శక్తివంతమైనవి. మీకు వాటి గురించి తెలియదు. కేవలం ప్రార్థించండి. మీ చేతుల్లో పరుసు ఉంది కాబట్టి ఎవరు మీకు హాని చేయలేరు. ఇతరులను ఆశీర్వదించే చెయ్యి మీతోనే ఉంది. మీరు దాన్ని పొందారు. మీరు మీ ఔదార్యాన్ని చూపించడం మొదలుపెడితే మీలో లక్ష్మీదేవి ప్రవహిస్తుంది. మీరు దాతృత్వం చూపకుండా ప్రతి పైసా లెక్కపెడుతూ అంతే, అంతే ఇక అయిపోయినట్లే. మీరు ఎందుకలా చేయటం? లక్ష్మీదేవి మిమ్మల్ని చూసుకుంటారు. మీ శక్తులను మీరు తెలుసుకోండి. శ్రీ గణేశుని తన శక్తులు ఉన్నాయని బాగా తెలుసు. కానీ ఆయన వాటి గురించి ఎప్పుడూ పట్టించుకోరు. ఏనుగు తలతో ఉండి ఆయన ఎన్నో వాటిని నిర్వహించారు. మీరు మనుషుల తలతో ఇంకా ఎక్కువ పని చేయవచ్చు. లేదంటే మీకు కూడా ఏనుగు తలలు కావాలా? శ్రీ గణేషుల్లో ఉండే ఇంకొక విషయం ఏమిటంటే ఆయన సంతృప్తి గల వ్యక్తి. చాలా సంతృప్తి గల వ్యక్తి. ఆయన తినేవి కేవలం మోదకాలు. ఇక్కడ మీకు ఇక్కడ మీరు నాకు ఇప్పుడే ఇచ్చారు కదా! వాటినే ఆయన తింటారు. అంటే దానర్థము ఆయన పౌష్టికమైన వాటిని వేటిలో అయితే డ్రై ఫ్రూట్స్ మరియు అలాంటివన్నీ ఉంటాయో వాటినే తింటారు. ఆయనకి ఉండే సామర్థ్యాలలో ఒకటి తినడం. అందుచేత ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకి ఏమైనా పెట్టవచ్చు. కానీ నాది వేరే దారి. నేను ఎక్కువ తినలేను. మీరేమో నాకు పెట్టాలని అనుకుంటారు. నాకు తెలీదు. ఒకవేళ ఆయన నాలోని ఉన్న తినే సామర్థ్యాన్నంతా తీసేసుకొని ఉండవచ్చు. కానీ ఆయన బాగా తినగలడు. మీరు ఏదైనా తినే ముందు ఆయన్ను తలుచుకొని శ్రీ గణేశ మీకు ఈ ఆహారాన్ని సమర్పిస్తున్నాము అని అంటే మీకు ఎప్పటికీ ఆహారం కొరత ఏర్పడదు. మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఎలాగంటే మొన్నటి రోజున చాలా ఎండగా ఉంది. వారు ఇలా అన్నారు, "శ్రీమాతాజీ చల్లబడేలాగా చేద్దాము" అని. నేను సరే అన్నాను. మేము ఎడమ వైపు నుండి కుడి వైపుకి చల్లబరిచాము అంతే. వెంటనే శ్రీ గణేశుడు వచ్చారు. ఆయన పూర్తి శక్తులతో వచ్చి చల్లబరిచారు. చాలా పెద్ద వర్షం పడింది. ఆ వర్షం చాలా నీటిని తెచ్చింది. ఎందుకంటే అక్కడ చెరువుల్లో నీరు లేదు. మీరు ఉప్పు నీటి చికిత్స చేసుకోవాలి కాబట్టి దానికోసం కూడా నీరు వచ్చింది. ఇది ఎంతటి పరీక్ష! ఒక దానిలో ఎన్ని జరిగాయి. ఆయన మిమ్మల్ని పరీక్షించారు. మిమ్మల్ని చూసారు. ఎవరికీ ఏమీ జరగలేదు. ఒక చిన్న టెంట్ కూడా ఎగిరిపోలేదు. అంతా ఒక సరదాలాగా ఉండింది. అంటే ఇతరులకు మీరొక పరీక్ష కేంద్రం వంటివారు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వారో మీకు తెలుస్తుంది. మీరు చాలా శక్తివంతులు. మీ శక్తులను ఉపయోగించండి. కానీ మీ చిత్తం వేరే వాటిపై ఉంటే ఏమి జరుగుతుంది? అది స్వచ్ఛంగా ఉండదు. చిత్తం ఎక్కడో ఉంది. మీ చిత్తాన్ని శ్రీ గణేశుడి మీద, నా మీద ఉంచండి. అన్నీ జరుగుతాయి. శ్రీ గణేశుడు మరియు ఆయన గణాలు మీకోసం అన్నీ చేయటానికి ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయటము? మీరు అప్రమత్తంగా ఉన్నారని తెలుసుకునేలాగా మీ చిత్తాన్ని ఉంచండి. మీరు అప్రమత్తంగా ఉంటే ఈ చిత్తం ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుస్తుంది. అప్పుడు చిత్తం ఎలా పనిచేస్తుందో మీకు తెలుస్తుంది. ఇంత త్వరగా మిమ్మల్ని పరిపక్వత స్థితికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మీరు పరిపక్వత స్థితిని పొందారు. కానీ మీరు వేటిలో పొందారో మీరుగా పూర్తిగా తెలుసుకోనంత వరకు నేను మీకు సర్టిఫికేట్ ఎలా ఇవ్వగలను? నేను మీకు సర్టిఫికేట్ ఇచ్చినా సరే మీరు నమ్మరు. ఎలానంటే మీరు గ్రాడ్యుయేషన్ పొందారు అని చెప్తారు. ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ పొందిన వారే కాకుండా మాస్టర్స్ కూడా పొందారు. లేదంటే గురుపద గురించి అడగమని నేను మీకు అస్సలు చెప్పేదాన్నే కాదు. మీరు ఇప్పుడు ప్రవీణులు. ప్రవీణ్ అంటే గురువు. మీ గురుతత్వాన్ని ఉపయోగించండి. కానీ ఇంకా మీరు ఇంకా ఇంటి వద్దనే కూర్చుని మా తండ్రికి అనారోగ్యంగా ఉంది అని అంటారు. వెళ్ళండి. మీరు వెళ్లి చికిత్స చేయండి. మీరు గురువు. ఎలాగైతే అంత చిన్నవాడైన శ్రీ గణేశుడు గురువు, అదే విధంగా మీరు కూడా గురువులు. మహిళలు కూడా తాము గురువులని వారు తెలుసుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో లీనమైపోయి చిన్న చిన్న ఇటుక ముక్కల్లా తయారయ్యే బదులు ఎదగండి. శ్రీ గణేశుడు శ్రీ గణేశుని ఇంకొక లక్షణం ఏమిటంటే ఆయన వ్రాయడానికి తన దంతాలను ఉపయోగిస్తారు. మీకు దంతాలు శ్రీకృష్ణుడి నుండి వస్తాయి. శ్రీకృష్ణుని యొక్క జ్ఞానం విరాటునిగా అవుతుంది. అదే మెదడు. అందువల్లే శ్రీ గణేశుడు రాయడానికి పళ్ళను ఉపయోగిస్తారు. ఆయన దంతంతో మహాభారతాన్ని రచించారు. అందుచేత శ్రీకృష్ణుని యొక్క శక్తులచే
జాగృత పడిన మీ మెదడును ఉపయోగించి మీరు రాయాలి, రాస్తూ ఉండాలి అని చెప్పబడింది. రాసిన వాటిని పుస్తకాలుగా తయారు చేయాలి. ఈ గురువులందరూ పుస్తకాలు రాయటం వలన విషయం సాధించారు. ప్రజలను ఈ పుస్తకాల ద్వారా ఆకట్టుకున్నారు. ఎందుకంటే నలుపు తెలుపుతో రికార్డులో ఉన్నది ఏదైనా గొప్పదవుతుంది. మీరు చేసినట్లయితే మంచి డ్రామాలు కూడా చేయవచ్చు. మా దగ్గర పిల్లలకి మంచి డ్రామా ఉందని మీరు టీవీ వాళ్ళను, మిగతా వారిని కలిసి చెప్పవచ్చు. మీరు ఏమి పొందారో దాన్ని మనుషుల మధ్యకి తీసుకువెళ్ళండి. సమాజంలో నివసించండి. వారితో కలిసి ఉండండి. మీరు పొందిన దాన్ని వారికి అందించడం ఎలాగో ఆలోచించండి. అది మీ ధర్మం. అంతేకాకుండా అది మీ ప్రత్యేక హక్కు. ఈ రోజు ఎలాగో ఆలస్యం అయిపోతుంది కాబట్టి నేను మీకు శ్రీ గణేశుని గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నించాను. మీరు నాకు 100 ఉపన్యాసాలు ఇచ్చే సమయం ఇచ్చినా కూడా ఇది నేను పూర్తి చేయలేను. అది అంత గొప్పది. నాకు ఇది ఒక సముద్రం లాంటిది. కాబట్టి శ్రీ గణేశుని యొక్క ముఖ్యమైన ప్రాథమికమైన సూత్రములను అమాయకత్వం అంటే ఏమిటో మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేసుకుందాం అండి. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ, ఈ రోజు యొక్క ధ్యానాన్ని, దాని యొక్క ఫలితాన్ని మీ పాదపద్మములు ఎందుకు సమర్పిస్తున్నామమ్మా. ఈ ధ్యానంలో మా వల్ల తెలియక తప్పులు జరిగిన యెడల దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. బంధన వేసుకుందాం అండి. జై శ్రీ మాతాజీ. ఈ రోజు ధ్యాన కార్యక్రమం ఇంతటితో ముగుస్తుందండి. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీ మాతాజీ.